హలో అందరికీ, ఈ వ్లాగ్ వచ్చేసి మా జాను బర్త్డే వ్లాగ్. ముందుగా ఎర్లీ మార్నింగే లెగిసి ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాము. చేసుకున్న తర్వాత సింహాచలం అయితే వెళ్దాం అనుకున్నాము. ముందు రోజే అనుకున్నాము, అందుకని ముందు రోజు అన్ని పనులు అయితే చేసుకోవడం వల్ల కొంచెం ఫాస్ట్గా అయ్యింది. నెక్స్ట్ పిల్లలు రెడీ చేసి గుడికి అయితే వెళ్ళిపోయాము. ఈరోజు లక్షవారం కాబట్టి కొంచెం గుడి అయితే ఖాళీ లేదు, పర్వాలేదు, కానీ దర్శనం అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. గుడిలో ఖాళీ ఉంటుంది కానీ ప్రసాదాల దగ్గర మాత్రం ఎప్పుడూ ఖాళీ ఉండదు. ఇంక దర్శనం అయితే అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసి టిఫిన్స్ అయితే తిన్నాము. సింహాచలంలోని ఎక్కువగా అయితే సంపంగి చెట్లు అయితే ఉంటాయి, సంపంగి పూలు ఉంటాయి కదా, ఆ చెట్లు అయితే మేము కూడా ఇంకా దాని బర్త్డే గుర్తుగా ఉండిపోద్దని చెప్పి ఒక్కొక్క సంపంగి మొక్క అయితే తీసుకున్నాము. మొత్తం 3 తీసుకున్నాము, ఒక్కోటి 50 రూపీస్. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత వేసేసాం మొక్క. ఇంకా బర్త్డే రోజు వేస్తే ఇంకా గుర్తుగా ఉండిపోద్దని చెప్పి మొక్క వెంటనే వేసేసాం ఇంటికి వచ్చిన వెంటనే. ఇంకా ఆ మొక్క అయితే వేసేటప్పుడు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అయితే చెప్పారు. సంపంగి మొక్క ఇంటి ముందు ఉండకూడదని కొంతమంది చెప్పారు, లేదు ఉండొచ్చని కొంతమంది చెప్పారు. మేమైతే ఎవరి మాటలు కూడా పట్టించుకోలేదు, ఎవరి మాటలు పట్టించుకోకుండా మొక్క అయితే వేసేసాము. ఇంకా ఒక మొక్క అనేది మన జీవితాన్ని ఏం డిసైడ్ చేయదు కదా, అందుకని వేసేసాము. మొక్క అయితే వేసాము, తర్వాత వస్తుందా రాదా అనేది చూడాలి. ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు మాత్రం కన్ఫామ్గా వచ్చి ఎవరు సపోర్ట్ మాత్రం చేయరు, కానీ వద్దు 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 అని అయితే మాత్రం చాలామంది చెప్తారు. ఇంకా మొక్క వేసేసిన తర్వాత మేము భోజనం చేసి బీచ్కి అయితే వెళ్ళాము. బీచ్ దగ్గర కొత్తగా ఫిష్ అక్వేరియం పెట్టారు. ఫిష్ అక్వేరియంతో పాటు దానికి ఆనుకునే ఎగ్జిబిషన్ కూడా ఉంది. ఇంకా దాని టికెట్ వచ్చేసి ఒక పర్సన్కి 100 రూపీస్ తీసుకున్నారు. పిల్లలకి తీసుకోలేదు, పెద్దవాళ్ళకే తీసుకున్నారు 100 రూపీస్. ఇంకా రకరకాల కొన్ని వందల రకాల చేపలు అయితే అక్కడ ఉన్నాయి. వైజాగ్లో ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశమే అది. ఒక లైటింగ్ సెట్స్ అవి పెట్టి మనకి అలాగా మన పైనుంచే ఇంకా చేపలు అవి వెళ్ళేటట్టుగా చాలా బాగున్నాయి. చాలా పెద్ద పెద్ద చేపలు, చిన్ని చేపలు, ఇంకా రకరకాల పాము చేపలు అవి కూడా ఉన్నాయి. వాటర్ కూడా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది, అందుకే కొంచెం ఆ స్మెల్ అది రాకుండా కూడా చాలా నీట్గా ఉంచారు, బాగుంది కూడా. ఇది వచ్చేసి చూసారు కదా, ఇదంట ఏదో పాము చేప అంట. బాగున్నాయి, ప్రతి చేపలు కూడా 2 చెప్పులు ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న చేపలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక రకమైన చేప. పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలకి తీసుకెళ్ళి చూపించాల్సిన ప్రదేశమే, ఇంకా వాళ్ళ ఆనందానికి అయితే అవధులు లేవు. అంటే వాళ్ళకి ఏదో కొత్తగా ఉన్నట్టు అనిపించింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఓన్లీ చేపలే కాదు, పక్షులు అవి కూడా రకరకాల పక్షులు కూడా ఉన్నాయి. పక్షులు, పాములు, ఆస్ట్రిచెస్, మొత్తం అంతా ఫుల్గా లైటింగ్ సెట్స్ చాలా బాగుంది. అవి చూసారు కదా మా పక్క చేపలు, అవి కదలడం లేదు, బొమ్మల్లా ఉన్నాయి కానీ అవి ఒరిజినల్ చేపలే, కదలలేదు, అలా ఉండిపోయి.
ఇంకా ఈ ఫిష్ ఎక్వేరియం అంతా అయిపోయిన తర్వాత పక్కనే ఎగ్జిబిషన్ ఉందని చెప్పాం కదా, ఎగ్జిబిషన్ అయితే వెళ్ళాము. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి బుర్రగొక్కునిదంట, 20 రూపీస్. బాగుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత చాలా ఉన్నాయి జైంట్ వీల్స్ అని అవిని. మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఈ ట్రైన్ అయితే ఎక్కించాము. ఆ ట్రైన్కి కూడా చాలాసేపు వెయిట్ చేశారు. ఎగ్జిబిషన్ కూడా బాగుంది. అందులో కూడా స్నో వరల్డ్ అని ఇంకా రకరకాలమైనవి ఉన్నాయి. నేనైతే ఫస్ట్ నుంచి వెళ్ళిన దగ్గర నుంచి జైంట్ వీల్ ఎక్కుతానని అన్నాను, కానీ నన్ను జైంట్ వీల్ ఎక్కించలేదు. ఒక్కదాన్నే కదా పడిపోతానని చెప్పి నన్ను ఎక్కించలేదు, కళ్ళు తిరుగుతాయని. అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసరికి నైట్ 9 అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. हैप्पी बर्थडे टू यू जी, केक शेक है तो फिर बुलाओ जी, ऐसे ही तुम बुढ़े होते रहोगे, हमको उससे क्या मतलब बताओ जी। हैप्पी बर्थडे टू यू हाँ जी, इस पे इतने खुश क्यों हो है भाई, तुम तो बरसों पहले ही निकल चुके हो, तो बर्थडे वाला नाटक ये क्यों है भाई। कैंडल शाइन